హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ అయితే వండుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో అయితే కొంచెం కోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొన్ని వేసుకోండి, మళ్ళీ తర్వాత మనం మిక్స్ పట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే కొన్ని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగేసి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం ముందుగా మటన్ అయితే వేసుకోవాలన్నమాట. చూసారా, మటన్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సాల్ట్ అయితే కొంచెమే వేసుకోండి, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే మొత్తం పీసెస్కి అంతా కూడా ఉప్పిసం అయిపోతుంది. అందుకే కొంచెం యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇందులో నుంచి వాటర్ అంతా కూడా వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి. చూసారా, ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఈ లోపైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి అలాగే ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక 2 టమాటాలు అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని మన మటన్ అయితే ఉడికింది. చూసారా, కొంచెం అయితే అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పసుపు అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత ఇందులో అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర అలాగే పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా వేసిన పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయొద్దు, మనకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. చూసారా, సాల్ట్ అలాగే కారం వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. చాలా బాగా ఉడికిపోతుంది. మీరు కావాలంటే కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. కొంచెం ధనియా పౌడర్ అలాగే మటన్ మసాలా వేసుకొని పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని పైనుంచి ఒక 2 లెమన్ పిండుకోండి. చాలా బాగుంటుంది. ఇలా లెమన్ పిండుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా గ్రేవీ అంతా కూడా చిక్కగా వస్తుంది అన్నమాట. చూసారా, సో ఫైనల్గా మనకు మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే